హాయ్ నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. రానున్న ఏపీ ఎలక్షన్స్ 2019 ఎన్నికల సందర్భంగా యోయో టీవీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఇప్పుడు మనం పాణ్యం నియోజకవర్గానికి వచ్చాం. పాణ్యం నియోజకవర్గ ప్రజలు ఈసారి ఎటువైపు ఉన్నారు, ఏ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారు, ఎవరిని ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉందని తెలుసుకునే విషయాన్ని మనం ఇక్కడికి వచ్చాం. ఏమనుకుంటున్నారు ఇక్కడ ప్రజలు, ఏ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారు, ఎవరిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టబోతున్నారు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ ఆంధ్రప్రదేశ్లో. ఈ వచ్చే ఎన్నికల్లో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయం చెప్పండి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే మీ బ్రతుకులు బాగుంటాయి? మా బ్రతుకులు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ రావాలా. ఎందుకు? చంద్రబాబు నాయుడు మాది నాయ బ్రాహ్మణ సేవా సంఘం పాణ్యం గ్రామంలో మేము వైస్ ప్రెసిడెంట్. ఓకే. కానీ నాయ బ్రాహ్మణ సేవా సంఘం వాళ్ళకి సంబంధించి నాయ బ్రాహ్మణులకు షాపులకు బార్బర్ షాపులకు సంబంధించి కరెంటు ఏం లేకుండా చేసినాడు. మాకు సంతోషమైన వార్త. అంటే ఒక నాయి బ్రాహ్మణుల గురించి మీరు తీసుకుంటున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రకాల సామాజిక సంబంధించిన కుటుంబాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రజలు ఉన్నారు. అంటే మొత్తం రాష్ట్రం గురించి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? బాగుంది, బాగుంది. ఏం చేశాడు ఇప్పటి వరకు? ఈ 4.5 సంవత్సరాల్లో బాబు గారి పరిపాలనలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? అంటే ఒకటేమంటే మన కుటుంబంలో ఒక అన్న తమ్ముళ్ళు ఉన్నా కూడా విడిపోయి పక్కకు వస్తే వాళ్ళ సంసారాలు ఇది చేసుకోవడానికి చాలా కష్టం. అటువంటిది ఒక స్టేట్ను పరిపాలించాలంటే చాలా మేధావితనం ఉండాలా. ఒకటి వచ్చేసి చంద్రబాబు నాయుడు కంప్యూటర్ నాలెడ్జ్ అంతే అని చేస్తాడు. చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కేవలం అమరావతికి మాత్రమే అంకితమైపోయాడు చంద్రబాబు నాయుడు. రాష్ట్రాన్ని ఏం పట్టించుకుంటారంటూ ప్రతిపక్షాలు అంటున్నాయి. దానికి మీరేమంటారు? అసలు మీరు ఇక్కడ లోకల్ ప్రజలు, ఈ పాణ్యం నియోజకవర్గ ప్రజలు ఎలా ఉంటుంది? బాగుంది, బాగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే పాణ్యంలో వైఎస్ఆర్ ఉంది, కానీ అట్లానే కాదు, మొత్తం టోటల్ మీద స్టేట్ వైడ్గా చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం. సరేనండి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు పెట్టాడు. ఆ సంక్షేమ పథకాలే నన్ను ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతారని అంటున్నారు. ఏంటి ఆ సంక్షేమ పథకాలు మీకేం అందినాయి? ఒక పెళ్లి కానుక కానీ, నా కూతురు పెళ్ళి అయింది, పెళ్లి చేసినాను. నాకు పెళ్ళి మా కూతురుకి వచ్చి పెళ్లి కానుక ఒకే అయింది. డబ్బులు అమౌంట్ కూడా తీసేసుకున్నాము, ఇచ్చింది. నాకు ముగ్గురు కూతురులో చిన్న పాపకు వచ్చేసి చాలా ఇబ్బంది పడినా, అప్పులు చేసుకున్నా. కానీ చిన్న పాపకు వచ్చేసరికి ఒక 35,000 అనే కూడా చాలా ఈ పొజిషన్లో 35,000 వచ్చినా కూడా మాకు సాయం చేసిన ఇదే. నేను బార్బర్ పని చేసుకుంటాను షాప్లో, కానీ మాకు షాప్ కూడా కరెంటు ఇది లేకోకుండా 150 యూనిట్లు దాటితేనే అమౌంట్ బిల్లు పడుతుంది. లేదంటే ఇంకా 150 యూనిట్ల లోపల అయితే ఇంకా ఏం లేదు. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బాగుంది. ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలంటున్నారు. ఈసారి ఈ వచ్చే ఎన్నికల్లో గతంలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ మధ్యలో పోరు జరిగేది. ఈసారి పవన్ కళ్యాణ్ జనసేన తరపు నుంచి కూడా రాబోతున్నాడు. ఎలా ఉండబోతుంది? ఈ పోటీని తట్టుకొని చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడంటావా? 100%. ఏ నమ్మకంతో చెప్తున్నారు? నమ్మకం చెప్తున్నా అంటే ఇప్పుడునే ఆయన నాలెడ్జ్ వేరు, ఆయన కంప్యూటర్ నాలెడ్జ్. చంద్రబాబు నాయుడు సార్ది ఆయన కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ చేస్తాడు అతను అని నమ్మకం, మా ఒపీనియన్ అది. సరే, పాణ్యం నియోజకవర్గం మీ సొంత నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందింది ఈ 5 సంవత్సరాల్లో? ఏం చేసేది ఉంది, ఏమైంది ఇంతవరకు? పాణ్యంలో అయితే అభివృద్ధి ఏం లేదు. ఇక్కడ వైఎస్ఆర్సీ చూస్తున్నాం, ఇక్కడ సిటీ అంతా ఇది పాణ్యం నియోజకవర్గం. ముఖ్యంగా ఈ పాణ్యం నియోజకవర్గం చూసుకుంటే మాత్రం ఒక కారు కానీ ఒక బండి పోతే కూడా మళ్ళీ బండి వచ్చే పరిస్థితి లేదు. ఇది పెద్ద మెయిన్ సెంటర్ అంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది నిలబడ్డదంతా మెయిన్ సెంటర్ అంటున్నారు. పాణ్యం నియోజకవర్గం ఎప్పుడో ఏర్పడింది. అనేక మంది ఇక్కడ ఎమ్మెల్యేలుగా కొనసాగినారు. చూస్తే ఇక్కడ మాత్రం మనము చూస్తున్నాం ఇక్కడ పరిస్థితి చూస్తాం కనుక రోడ్లు వెడల్పు లేదు, ఏం లేదు. ఎందుకు ఇక్కడ పాణ్యాన్ని ఎవరు పట్టించుకోలేకపోతున్నారు? లోపం ఎక్కడుంది? 30 years నుంచి పాణ్యం సెంటర్లో ఇదే పరిస్థితి. ఎందుకు మరి చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందని మీరు అంటున్నారు, కానీ ఇక్కడ ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? అంటే లోకల్గా ఉన్న లోకల్గా ఎమ్మెల్యే సరిగా లేదు. క్యాడర్ వచ్చేసి వైఎస్ఆర్సీ ప్రజెంట్ ఇక్కడ ఉంది. సరే, మీరు అన్న ప్రశ్న, మీరు చంద్రబాబు నాయుడును సమర్థిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఒకటి సూటి క్వశ్చన్ అడుగుతా. అంటే ఇక్కడ క్యాడర్ అంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉంది కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ చేయలేదంటున్నారు. అంటే ఇది వివక్షతనే కదా? వివక్షత పైనుంచి వాళ్ళకు నిధులు ఇవ్వడము వీళ్ళకి లేదు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని నియోజకవర్గాలు కూడా సేమ్ ఇవ్వాలి కదా? ఇవ్వాలా, కానీ వాళ్ళు వచ్చేసి కల్లూరు, ఓరవకల్లు అక్కడ డెవలప్మెంట్ ఉంది, కానీ పాణ్యం నియోజకవర్గంలో, పాణ్యం పట్టణంలో డెవలప్మెంట్ అంటూ ఏం లేదు. ఈసారి ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నావు? నీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం అయితే చంద్రబాబు నాయుడు చేయాలనే ఆలోచన నాది. పక్కా. సార్ చెప్పండి, మీ పేరేం పేరండి? మీ పేరు? మద్దిరెడ్డి గారు. ఎలా ఉంది ఈసారి వచ్చే ఎలక్షన్స్లో
ఎలా ఉండబోతుంది? ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? చంద్రబాబు ముఖ్యమంత్రి గ్యారంటీ. ఎందుకు అంత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అని చెప్పగలుగుతున్నాం? కొంచెం చేస్తున్నాడు అనమాట, ఏం చేశాడు? అభివృద్ధి పనులు చేస్తున్నాడు కదా. ఆ అభివృద్ధి పనులలో మీకేమైనా అందిందా? అభివృద్ధి పనులలో ఏ పథకం అన్నా మీకు అందిందా? ఎందుకన్నా పింఛన్లు అందినాయి, లేడీస్కు కుంకుమ పసుపు ఇస్తున్నాడు, పింఛన్లు అందినాయి. ఇంకేం కావాలి అంతకన్నా? ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి మాది అభిమతం అది. సరే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? అందరికీ అందుబాటులో ఉంటుందా? ఇంకోటి రాంభూపాల్ చేసినాడు ఇక్కడ, కానీ ఆయన కాదు గౌరవ చరిత్ర కాబట్టి ఆమె పెద్ద పట్టించుకోవడం లేదు. అనేది గౌరవ చరిత్ర గురించి మాట్లాడుతుంది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గౌరవ చరిత్ర గారు, ఆమె వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే గెలుపొంది. పాణ్యం ప్రజలకు అందుబాటులో ఉంటుందా ఎప్పటికీ? లేదు 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 లేదు. మీరు ఎప్పుడు అడగలేకపోయారా? ఆమె వచ్చా కదా ఇక్కడికి, అడిగేది మేము ఇక్కడికి వచ్చా కదా. ఏం లేదు. సరే, మీరు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ముక్త కంఠంతో ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది మీకు? ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే అయితే బాగుంటుంది. ఎవరు ఆ టీడీపీ ఎమ్మెల్యే? ఎవరు తెలుసు కదా మనకు, తెలుసు కదా ఎవరు ఇచ్చిన నిలబడి తెలుసు కదా. అంటే ఇక్కడ ఎవరు నిలబెట్టినా మీరు గెలిపించే శక్తి మీకు ఉందంటారా? ఉంది, ఇక్కడ ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా. తప్పకుండా స్టేట్లో చంద్రబాబు నాయుడు రావాలి, ఇక్కడ మీ ఎమ్మెల్యే కూడా టీడీపీ రావాలంటున్నారు. అంతే. ఇంకోటి భూపాలెడు వచ్చేగింది ఇక్కడ బాగుంటుంది. ఏ పార్టీకి సంబంధించిన? వైఎస్ఆర్ఏ. మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యే అయితే మళ్ళీ వ్యక్తిగతంగా మంచోడు అనమాట, వ్యక్తిగతంగా మంచోడు. చంద్రబాబు నాయుడు ఆయన మంచోడే. ఇద్దరంటే వేరే పార్టీలు అయితే కదా. అట్ట కాదు, అదిగా సార్. భూపాలెడితే మాకు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే బాగుంటుంది, కానీ పైన టీడీపీ రావాలి మాకు. నువ్వు ఎవరు మద్దతు ఇస్తావు? నువ్వు ఓటు వేయాలనుకుంటే ఏ పార్టీకి వేస్తావు? టీడీపీకి వేస్తా పక్క. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రాబోతున్నాయి, మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ వచ్చే ఎన్నికల్లో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? మీ అభిప్రాయం అడుగుతున్నా. నా అభిప్రాయం కరెక్ట్, మీరు చెప్పేది కరెక్టే, బాగుంది సార్. ఈసారి జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఎందువల్ల? చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి ఉన్నాడు, మీరు ఇప్పుడు జగన్ రావాలంటుండే. ఎందుకు జగన్ రావాలి? జగన్ రావాలంటే చంద్రబాబు నాయుడు ఏం చేయడం లేదు సార్ అసలు. ఇప్పుడు ఆయన పరిపాలన సరిగ్గా లేదు. ఆయన ఓట్లకు కోసరం ఇప్పుడు వల్ల పింఛన్లు 4 సంవత్సరాల నుంచి ఆయన మాట కూడా చేయలేదు. ఒకవేళ పాణ్యం ఎమ్మెల్యే గౌరవ చరిత్ర గెలిచింది కదా, ఇక్కడ పార్టీ ఫండ్స్ రావాలి కదా. అవును. వైఎస్ఆర్లకు ఇంతవరకు ఒక ఫండ్ కూడా ఇవ్వలేదు చంద్రబాబు. ఇంత టీడీపీ ఎమ్మెల్యేలకు వాళ్ళ మంత్రులకు వాళ్ళు చేసుకుంటున్నాడు, డెవలప్ చేసుకుంటున్నాడు వాళ్ళ ఏరియా వాళ్ళకు. ఇక్కడ ఆమె డెవలప్ చేయాలంటే ఏ విధంగా చేస్తుంది? సొంతంగా చేయాలంటే ఏ విధంగా చేస్తుంది? ఆల్రెడీ వాళ్ళు ఖర్చు పెట్టుకొని గెలిచింటారు కదా, మళ్ళీ వాళ్ళ సొంత డబ్బులతో పెట్టుకోలేరు కదా. నేను ఒకటి చెప్తాను, అది వైఎస్ జగన్ చూద్దాం. ఆయన ఒకసారి చూద్దామని, అంతే, ఏం లేదు. ఆయన రావాలా, ఆయన మంచి చేస్తాడు చెడ్డ చేస్తాడు తెలుసు మనకి. ఆయన ఒకసారి చూద్దామని అనుకుంటున్నాను, అంతే. సరే, వైఎస్ జగన్ రావాలంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ జగన్ సంబంధించిన పార్టీ సంబంధించిన గౌరీ చరితారెడ్డి. ఎలా ఉంది ఆమె అభివృద్ధి పనులు ఎలా చేసింది? అభివృద్ధి పనులు అదే నేను చెప్తున్నది మీకు. అభివృద్ధి పనులు చేయాలంటే మనం సొంత డబ్బులతో పెట్టుకోవాలా. సొంత డబ్బులు అంటే ఆమె కాడ ఏం లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏం ఇవ్వడం లేదు. ఆమె ఏం చేయడం లేదు ఇక్కడ అసలు. అభివృద్ధి అంటూ ఏం లేదు ఇక్కడ. సరే, ఓకే. చంద్రబాబు నాయుడు పనితీరు బాగలేదంటున్నారు. ఈ 4.5 సంవత్సరాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చెందింది? గతంలో బాగుందా? ఈ 4.5 సంవత్సరాల అభివృద్ధి బాగుందా? మన ఆంధ్రప్రదేశ్ గతంలో అంటే ఇప్పటికీ అప్పటికి ఏమి మన ఏరియా వరకు కర్నూలు డిస్టిక్ మటుకు ఏం లేదు సార్. అక్కడ ఏం చేసినా తెలియదు మనకి. మన కర్నూలు డిస్టిక్ మటుకు ఏం లేదు, ఏం చేయలేవు ఆయన. సరే, ఈ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇంతవరకు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ఈ పలానా సమస్యలు అనేది పరిష్కరించిన వాళ్ళు ఎంతమంది? ఇంతవరకు ఎలాంటి సమస్యలు పరిష్కరించలేదు. అంటే సమస్యలు అంటే వాళ్ళ వరకు ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం చేసుకుంటున్నారో మనకైతే తెలియదు సార్, మాకైతే తెలియదు. సమస్యలు మేము పోయి వాళ్ళ మేము అడగలేము కదా. ఏ దానికి పోయినా కూడా మా కాడ ఏం లేదు, మేమేం చేయగలుగుతాం, వాళ్ళు ఏం పని చేయకుండా ఏమి ఇవ్వకున్నారు ఇవాళ మాట్లాడతారు వాళ్ళు. ఇంకంతే, అంత తప్పితే వాళ్ళు ఏం చెప్పరు వాళ్ళు. ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు సమస్యలు రోడ్ల సమస్యలు మస్తుగా ఉన్నాయి సార్. ఇక్కడ వాటర్ సమస్య, రోడ్డు సమస్యలు దండిగా ఉన్నాయి. ఏం లేదు అసలు. ముఖ్యంగా మీరు ఏ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు ఇక్కడ ఈ పాణ్యం నియోజకవర్గంలో? మీరు ఇక్కడ ఉంటున్నారు కదా, ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఎక్కువ? ఏ ప్రాబ్లం అంటే
మనకు ఎవరు వచ్చినా కూడా ఓకే సార్, చంద్రబాబు నాయుడు వచ్చినా ఓకే అవుతుంది. కాకపోతే వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యేలు ఇంతవరకు 15 ఏళ్ళ నుంచి ఒక్కరు కూడా ఇక్కడ గెలవలేదు. కాంగ్రెస్ వాళ్ళని గెలుస్తారు, వైఎస్ఆర్ వాళ్ళని గెలుస్తున్నారు తప్పితే టీడీపీ ఎమ్మెల్యేలు సరిగ్గా లేరు. వాళ్ళ క్యాండిడేట్ మంచిగా ఉంటే కనుక ఇక్కడ అభివృద్ధి అవ్వు. ఓకే. కానీ ఆ ఎమ్మెల్యేలు సరిగ్గా లేరు, వాళ్ళు గెలవడం లేదు. సరే, ముఖ్యంగా లాస్ట్ చివరిగా అడుగుతున్నాను, ఈసారి మద్దతు ఇస్తే మీరు ముఖ్యమంత్రికి ఎవరికి మద్దతు ఇస్తారు? ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరికి మద్దతు ఇస్తారు? ముఖ్యమంత్రికి మద్దతు ఇస్తాము, ఎమ్మెల్యే కూడా మద్దతు ఇస్తాము. ఏ పార్టీకి చెందిన వ్యక్తికి మద్దతు ఇస్తారు? అంటే ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అయినా ఎమ్మెల్యే ఆ మనిషిని క్యాండిడేట్ని బట్టి మద్దతు ఇస్తాం సార్ మేము. అట్లా జగన్పై మీ అభిప్రాయం? జగన్ పైన అభిప్రాయం కాదు సార్, ఆయన కొత్తగా ఎక్కినాడు కాబట్టి ఆయన ప్రభుత్వం ఒకసారి చూద్దామని ఆలోచన అంతవరకే. అంటే ఈసారి జగన్ వస్తే ఒకసారి చూద్దాం అనుకుంటున్నారు? ఒకసారి చూద్దాం అనుకుంటున్నాం అంతే. ఆయన వచ్చేది చేస్తాడో లేదో అది ఒకటి క్వశ్చన్ అది. ఒకసారి చూద్దామని ఆలోచన అంతే. రాబోయే ఎలక్షన్స్ ఈసారి 2019 ఎన్నికలు చాలా రసవత్తంగా జరగబోతున్నాయి. ఎలా ఉండబోతుంది ఈసారి? ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఈసారి? తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడే మళ్ళీ కావాలనుకుంటున్నాం? ఆల్రెడీ చూసినావు కదా ఆయన ప్రభుత్వం. ఇప్పుడు రైతులకు 10,000 పంటలు వేసుకోవడానికి ఇస్తాను. ఆడోళ్లకు ఒక్కొక్కరికి 10 లక్షలకు 10,000 ఇచ్చాడు. 10,000 ఇచ్చాడు. 2,000 పెన్షన్ చేశాడు. అటువంటి వ్యక్తిని మనం అన్యాయం చేయడం కష్టం. అంటే మళ్ళీ ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలలో నీ కుటుంబానికి కానీ మీ బంధువులకు కానీ ఏమన్నా అందినాయా? నాకు 50,000 రూపాయలు అందినాయి రుణమాఫీ కింద. మా ఆడలకు 10 లక్షల కింద 10,000 ఇంత ముందర వచ్చినాయి. మళ్ళీ మొన్న 10,000 మళ్ళీ శాంక్షన్ అయినాయి. అన్ని పథకాలు బాగున్నాయా? అన్ని పథకాలు బాగున్నాయి. అన్ని పథకాలు అన్ని రకాల ప్రజలకు అందుతున్నాయా? అందుతున్నాయి ఖచ్చితంగా. సరే, ఓకే. 3,000 అన్నాడు, 3,000 వేసినాడు కదా పథకాలు. సరే, పథకాలన్నీ మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పథకాలే కాపీ కొట్టి అమలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ జగన్ అంటున్నాడు. ఎలా మరి దాన్ని ఏమంటారు? అంటే వాళ్ళు ఇంకా రాజ్యాంగంలోకే రాంది కాపీ ఎట్ట కొడతారు? ఏమైనా పరీక్షలా ఇవి కాపీ కొట్టడానికి? కేసీఆర్ గారు కూడా అన్నారు, మేము అమలు చేసినది కాపీ కొట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చినా అని. ఇదేమో కాపీ కొట్టడానికి ఏమో పరీక్షలో కూర్చొని కాపీ కొడతారు. అది ఆయనకు తోచింది ఇస్తున్నాడు. ఓకే. సరే, ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలనుకుంటున్నారు. జగన్ కూడా నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి మీరు ఎవరు మద్దతు ఇస్తారు? అది దైవాధీనం. అది దైవ నిర్ణయం కాదు, మీ చేతిలో ఉన్నది అది. మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటేనే బాగుంటుందని అనుకుంటున్నాము. ఓకే. మీ పాణ్యంకు ఎవరు ఎమ్మెల్యే కావాలి? ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అనేది ఏర్పాటు చేయలే. అంటే ఇక్కడ గౌరు చరిత్ర వైఎస్ఆర్సీపీ నుంచి కొనసాగుతున్న ఎమ్మెల్యే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆమె పనితీరు ఎలా ఉంది? మీకు అందరికి అందుబాటులో ఉంటుందా? ఇక్కడికి రావడం లేదు సరిగా. మీ సమస్యలు ఉంటే ఎవరికి చెప్పుకుంటున్నారు? సమస్యలు ఎవరో చెప్పుకుంటాము? గ్రామం సర్పంచ్కి చెప్పుకుంటాము. ఒకవేళ ఎప్పుడో జన్మభూమి మీటింగ్ పెడితే వస్తుంది, ఒకవేళ వస్తుంది, లేదంటే అంతే. అంటే మొత్తం మీద ఆమె మీకు ఎవరికి అందుబాటులో ఉండదు అంటారు? టీడీపీకి ఆయన పెట్టినారు కదా, ఏ రాసుకు పెట్టినారు. ఆయన కూడా ఎప్పుడో ఒక తూరు వచ్చేది, ఆయన కూడా పెద్దగా ఇదిలే. మరి మొత్తం మీద ఎవరు కావాలి ఇక్కడ ఎమ్మెల్యే మీకు? ఎమ్మెల్యే అంటే ఎట్లా చెప్తామండి, ఇంకా ఎమ్మెల్యేని ఇడ్సలే కదా, మంచి వ్యక్తిని ఇడిస్తే పర్వాలే. గౌరీ చరిత్ర కూడా నేను మంచి కార్యక్రమాలు చేశాను, పాణ్యం అభివృద్ధి చేశాను అంటే దానికి ఎవరు చేయరు సార్. వాళ్ళ ఉండే కల్లూరు ఇవెల్లా కలిపినారు కదా దాంట్లోకి, అక్కడ డెవలప్మెంట్ చేసుకుంటున్నారు కానీ ఇక్కడ చేయరు. బనగానపల్లి డెవలప్మెంట్ చేసుకున్నారు ఇంత ముందర, ఇక్కడ ఏం పట్టించుకోలే. ఈ ఊరిని పట్టించుకోరు. పాణ్యం ఎందుకు ఈ ఊరి నుంచి గెలిచి ఈ ఊరిని ఎందుకు పట్టించుకోలేకపోతే? ఎందుకు ఎప్పుడు అడగలేకపోయారు మీరు? అడగరు, ఇక్కడ పెద్దగా ఇది చేయరు, ప్రెజర్ చేయరు. మరి ఇట్లా ఉంటే అంతే. ఇంకా మేము వాళ్ళు పెద్ద ఇంకా దీనికన్నా కల్లూరు పెద్దది కదా, అక్కడ డెవలప్మెంట్ చేసుకుంటారు. బనగానపల్లి ఉండే ఇంత ముందర దాన్ని డెవలప్మెంట్ చేసుకున్నారు. అట్లా కొన్ని డెవలప్మెంట్ చేస్తుంటారు, కొన్ని వెనక్కి పోతుంటాయి. మీ పాణ్యం నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ మన సెంటర్లో ఉన్నాం. ఇక్కడ ఎలాంటి పనులు మీకు కావాలి? ఎలాంటి అభివృద్ధి పనులు కావాలి మీకు? మాకేం ఎలాంటిది ఏం లే. గవర్నమెంట్ బాగుందంటే మాకు ఏదన్నా ధరలు గిరలు దాని గురించి. ఊరు డెవలప్మెంట్ గురించి ఏం చెప్తారు మీరు? ఇక్కడ సావడి, ఇక్కడ రెడ్డి సావడి పడిపోయింది, దాన్ని ఏమైనా పట్టించుకోలే. రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది? రోడ్ల పరిస్థితి అంటే వస్తుంది, పనులు చేస్తూనే ఉన్నారు. కొంతవరకు చేసినారు కూడా, కొన్ని బండ చట్టాలు ఉంటే ఎత్తేసినారు, మామూలు సిమెంట్ రోడ్లు పడుతున్నాయి. ఇంకా ఇప్పుడు మళ్ళీ కాలువలు అంటున్నారు, కాలువలు తీసినారు, బాగానే చేస్తున్నారు ఒక రకంగా. మొత్తం మీద ఈసారి నువ్వు మద్దతు ఇవ్వాలనుకుంటే ఏ పార్టీకి మద్దతు ఇస్తావు? తెలుగుదేశానికి. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు.
ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి కొద్ది రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో. ఈసారి ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? మీ అభిప్రాయం ఏంది? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అని చెప్తున్నావు? దట్ ఈజ్ మై ఒపీనియన్. అదే ఎందుకని ఆ ఒపీనియన్ ఎందుకు వచ్చింది? ఆయన వస్తే బాగుంటుంది అనేసి నా మైండ్లో అలా ఒపీనియన్ ఉంది, అందుకు చెప్పేశాను. ఓకే, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఆయన చేసిన పని మీకు ఎలా అనిపించింది? ఈ 4.5-5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి చెందింది ఈ ఆంధ్రప్రదేశ్? పింఛన్లు పెంచారు. ఇంకొకటి ఆయన యువనేస్తంది నిరుద్యోగిది పెట్టాడు ఒక స్కీమ్ అనేసి. ఇంకా ఇది డ్వాకా మహిళలకి 10,000 మనీ అనేసి ఇచ్చాడు. సరే, మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను పీజీ చేశాను. మీకు ఉద్యోగం గురించి మీరేమన్నా ప్రయత్నాలు చేశారా? మీకు ఉద్యోగాలు ఎంతవరకు లభించాయి? నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మా డాడీ జాబ్ వద్దు అని అంటారు. ట్రై చేయలేదు ఎప్పుడు జాబ్కి అయితే. సరే, ఓకే, చంద్రబాబు నాయుడు పనితీరు మీరు బాగుంది అంటున్నారు. కానీ వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రతిపక్షం వాళ్ళు అమరావతి వరకే బాగా చేస్తున్నారు, ఈ రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి చెందలేదు అంటున్నారు. దానికి మీరేమంటారు? దానికి ఒప్పుకోను. నాకు అందరికీ న్యాయం చేయాలంటే ఎవరికి వల్ల కాదు. ఒకరికి అందరికీ నచ్చేలాగా చేయాలంటే కూడా మన వల్ల కాదు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.